ఎక్కడ పెట్టకదాన్ని. రైట్. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈరోజు గృహ నిర్వాహకత్వం అనే మాటని మనం ధ్యానం చేసుకుందాం. గృహ నిర్వాహకత్వం చెప్పండి. గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం. ఈ గృహ నిర్వాహకత్వం గురించిన ఈ వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందాం. మనం ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒక ముగ్గురు దాసుల గురించి చెప్పబడిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం నుంచి చూద్దాం. 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎవరైనా బిగ్గరగా చదువుతారా? లేకపోతే నేను చదువుతాను. 14వ వచనం నుంచి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు, చాలా సమయం తక్కువగా ఉన్న కారణం చేత దీన్ని క్లుప్తముగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. నాయన మరి ప్రభువా, గృహ నిర్వాహకత్వం గురించి నాయన మరి ప్రభువా ఈరోజు మేము ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన బాధ్యతను గురించి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. సహాయం చేయమని, కనికరించమని, కృప చూపించమని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఒక ఫ్రాంచైజీని నాకు ఒక ఫ్రాంచైజీ ఇచ్చారు. అంటే ఇప్పుడు రిలయన్స్ అనేది మన ఏలూరులో ఉన్న షాపు ఫ్రాంచైజ్. ఒరిజినల్ రిలయన్స్ అంబానీ అనుకుందాం, ముఖేష్ అంబానీ కదా. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ అంటే ఏలూరులో ఉన్న ఈ షాపు బాగా అమ్మాడు అనుకోండి, బాగా వ్యాపారం చేశాడు అనుకోండి, అతనికి ఇంకా ఎక్కువ స్టాక్ ఇస్తాడా, కొంచెం స్టాక్ ఇస్తాడా? ఎక్కువ స్టాక్ ఇస్తాడు. కొంచెమే వ్యాపారం చేశాడు అనుకోండి, అతనికి ఎక్కువ స్టాక్ ఇస్తాడా, కొంచెమే ఇస్తాడా? కొంచెమే ఇస్తాడు. అసలు ఆ సంవత్సరం అంతా వ్యాపారం చేయలేదు, అప్పుడు ఏం చేస్తాడు చెప్పాలి? షాప్ క్లోజ్ చేసి ఈ స్టాక్ అంతటిని ఏం చేస్తాడు? వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అదే చెప్పాడు యేసు ప్రభు వారు ఇక్కడ. సో ఇప్పుడు రిలయన్స్కి ఇక్కడ ఉన్న ఫ్రాంచైజీ ఎవరు అని అంటే గృహ నిర్వాహకుడు. ఏం చెప్పండి? గృహ నిర్వాహకుడు. మనకు కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన దేశాంతరం వెళుతూ మనకి వ్యాపారం అప్పగించి వెళ్ళాడు కదా. మన గృహ నిర్వాహకుడైన యేసయ్య ఆయన దేశాంతరం వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పి మనకి వ్యాపారం అప్పగించి వెళ్ళాడు. ఈ వ్యాపారం ఎవని సామర్థ్యము చొప్పున వానికి వ్యాపారం అప్పగించాడు కదా. ఎవని సామర్థ్యము చొప్పున వాళ్ళకి వ్యాపారం అప్పగించాడు. చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళ సామర్థ్యం చొప్పున, ఏదన్నా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న సామర్థ్యం చొప్పున, గృహిణులుగా ఉన్న వారికి గృహిణులుగా ఉన్న సామర్థ్యం చొప్పున, సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ పిల్లల యొక్క సామర్థ్యము చొప్పున మనకి యేసయ్య ఏమిచ్చాడంటే వ్యాపారం ఇచ్చాడు. ఏం వ్యాపారం? జీవన సంబంధమైన వ్యాపారం కాదు. ఏం వ్యాపారం? పరలోక సంబంధమైన ఆత్మల వ్యాపారాన్ని అప్పగించి వెళ్ళాడు. రైట్. ఇప్పుడు ఆయన
ఈ సంవత్సరం అంతా నువ్వు వ్యాపారం చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ నీకు ఎంత స్టాక్ ఇవ్వాలి, నీకు ఎన్ని రివార్డ్స్ ఇవ్వాలి, నీకు ఎంత బెనిఫిట్ చూపించాలి అనేది ఆధారపడి ఉంటుంది. అవునంటారా కదంటారు? నేను న్యాయంగానే మాట్లాడుతున్నానా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా? సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ తన టైంని, టాలెంట్ని, ట్రెజర్ని, ఏంటి చెప్పండి, టైము, టాలెంటు, ట్రెజరు ఎలా వాడాడు అనే దాన్ని బట్టి నా 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 బాస్ వచ్చి, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన టైంని, నీకు ఇచ్చిన ట్రెజర్ని, నీకు ఇచ్చిన టాలెంట్ని సూపర్గా వాడి నా వ్యాపారాన్ని, నా ఫ్రాంచైజీని సూపర్ డూపర్ హిట్ చేశాం. ఏలూరులోనే ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేసుకో, నీకు ఫ్రాంచైజీ ఇస్తా నీకే అని అంటాడా? పర్లేదులే చేసావు, సరే నెక్స్ట్ ఇయర్ కూడా చేయి చూద్దాం అని అంటాడా? నీకు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ టైం ఇచ్చాను, ఈ ఇయర్ కూడా చూశాను, నువ్వేం చేయలేదు కాబట్టి ఈ ఇయర్ నీ షాప్ క్లోజ్ చేసేస్తాను అంటాడా? మనం ఎవరి కాళ్ళం ఆలోచించుకోవాలి కదా. సో ఇది నేను అంటే నాకు నచ్చి చెప్పట్లేదు. సో యేసు ప్రభు శిష్యులమైన మనం ఎవరు అనంటే గృహ నిర్వాహకులం అని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం ఉంది అండి. 1 కొరింథీ పత్రిక 17వ అధ్యాయం 9వ అధ్యాయం 17వ వచనం. నేను ఇష్టపడి గృహ నిర్వాహకత్వం చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడినది, నీకు అప్పగింపబడినది. నీకు నచ్చినా నచ్చకపోయినా సరే యేసు ప్రభు శిష్యుడు అయిన నీకు ఏం అప్పగింపబడింది? గృహ నిర్వాహకత్వము. యు ఆర్ ఎ ఫ్రాంచైజీ టు జీసస్. యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ టు జీసస్ క్రైస్ట్. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఈ బిజినెస్లో ఉన్నావు. నువ్వు నచ్చి చేస్తే నీకు దానికి తగ్గ జీతం, దానికి తగ్గ బెనిఫిట్స్, నీకు ఈ ఫ్రాంచైజీని డెవలప్ చేసుకోవడానికి నిన్ను ఉన్న ఫ్రాంచైజీలందరిలో పిలిచి అవార్డు ఇవ్వడానికి కుదురుద్ది. నచ్చినా నచ్చకపోయినా నీకు ఈ ఫ్రాంచైజీ ఇచ్చాడు, ఎవరి సామర్థ్యము చొప్పున వాడికి ఇచ్చాడు. రైట్. అలాగే 1 పేతురు పత్రిక 4:16 కూడా ఒక మాట ఉంది, చదవండి. కాదు నాన్న, 1 పేతురు పత్రిక 4:10 సారీ. దేవుని నానా విధమైన కృప విషయమై ఎలా ఉండమంటున్నాడు? ఎలా ఉండాలట? మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. మంచి గృహ నిర్వాహకులై ఉండుడి అని ఆయన చెప్తా ఉన్నాడు. పౌలు, పేతురు ఇద్దరు చెప్పారు ఈ మాట. We are the stewards of God's business. We are the stewards of God's house. సో మనము దేవుని యొక్క గృహానికి నిర్వాహకులమై ఉన్నాం. మనందరికీ ఒకటే సమయం అప్పగించబడింది కదా. ఎవరి సామర్థ్యము చొప్పున వాళ్ళకి వ్యాపారం ఇచ్చాడు. ఒకడికి 5 తలాంతుల వ్యాపారం ఇచ్చాడు, ఒకడికి 3 తలాంతుల, అంతేనండి, ఒకరికి 2 తలాంతుల వ్యాపారం. తలాంతులు అంటే నాణ్యం. ఇది తలాంత్ అంటే టాలెంట్ కదే, తలాంత్ అంటే నాణ్యం. దాన్ని ఇంగ్లీష్లో టాలెంట్ అనే నాణ్యం. అది నాణ్యం, సామర్థ్యం వేరు మళ్ళీ. రైట్. నాణ్యం. సో అంటే మన భాషలో చెప్పాలంటే ఒకడికి 5 లక్షలు ఇచ్చాడు, వ్యాపారం చేయమన్నాడు. ఒకడికి 2 లక్షలు ఇచ్చాడు, మరొకడికి 1 లక్ష ఇచ్చాడు. సో వ్యాపారం చేయమని చెప్పాడు. ఎందుకు అలా ఇచ్చాడు అంటే ఎవని సామర్థ్యము చొప్పున
వానికి ఇచ్చాడు. మన సామర్థ్యాలు ఎవరికి తెలుస్తాయి? మన సామర్థ్యాలు ఎవరికి తెలుస్తాయి? చెప్పాలి, నాకు ఆన్సర్ కావాలి. మన సామర్థ్యాలు ఎవరికి తెలుస్తాయి? మనల్ని సృష్టించిన దేవునికి తెలిసే మనకి పని అప్పగించాడు కదా. ప్రభువా, నేను 5 లక్షలు బిజినెస్ చేయలేను ప్రభువా అనుకో, కుదరదు. ఎందుకనంటే నీకు పిలిచి పని అప్పగించినోడికి నీ సామర్థ్యం తెలుసు. హీ నోస్ హిజ్ కెపాసిటీ కదా, సామర్థ్యం. సో దేవుడు నీకు ఆ పని అప్పగించాడు. చాలామందికి అసలు దేవుడు నాకు పని అప్పగించాడు అన్న విషయమే తెలియదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము కదా, తరతరములకు సరిపడా నేను సంపాదించుకున్నాను కదా. ఇదే బతుకు, లోకంలో జనాలు ఇదే బతుకు, మనం ఇదే బతుకు. అసలు దేవుడు నాకు పని అప్పగించాడు, దేవుడు నాకు పని అప్పగించాడు. నేను దేవుని పనిలో జత పనివాడను అనే విషయాన్ని మనం మర్చిపోతాం కదా. బాబురావు మంచి పాట రాశాడు, ఏంటది? దేవుని పొలముల మనమందరము జత పనివారము కదా. మనందరం దేవుని పొలములో జత పనివారము అన్న విషయాన్ని అసలు మర్చిపోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం కదా. దేవుడు గత సంవత్సరం అంతా చూశాడు, ఈ చెట్టు అన్న ఫలిస్తుందేమో అని, ఈ చెట్టు అన్న ఫలం ఇస్తుందేమో అని చూశాడు. చూడండి, ఈ లూకా సువార్త మార్కు సువార్తలోని ఒక చెట్టుని పాపం సంవత్సరం అంతా ట్రై చేశాడు. చూడండి, ఎక్కడుంది అది? 13వ వచనంలో ఉంటుంది. 13వ అధ్యాయం. మార్కు 13, లూకా 13. ఓ చెట్టు 3 సంవత్సరాలు చూస్తాడు దాన్ని. లూకా 13, 6 నుంచి 9 వచనాల్లో ఒక చెట్టు ఉంది. చూడండి, 6వ వచనం చదవండి. చాలామంది నేను దేవుని పొలములో జత పనివాడినని, దేవుడు నా దగ్గర నుంచి ఫలమాసిస్తున్నాడని, ఐఎమ్ ఏ స్టీవర్డ్ టు గాడ్స్ బిజినెస్ లేకపోతే గాడ్స్ హౌస్ అనే అవగాహనలో చాలామంది లేకుండానే బ్రతికేస్తున్నారు. సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఫలమేమీ లేదు. మన జీవితాల్లో సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఫలము లేదు. యేసయ్యను మనం దేనికి వాడుకుంటున్నామంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. యేసయ్య ఎందుకున్నాడంటే ఇందుకే ఉన్నాడు. కానీ ఆయన దేశాంతరము పోతూ తన దాసులను పిలిచి, మరలా వచ్చేయండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేద్దాం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. దేవుడట తన ఆస్తి అయిన స్వార్థను మనకి అప్పగించి వెళ్ళిపోయాడు కదా. లాస్ట్ కమిషన్ అదే కదా మనం మాట్లాడుకునేది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. తన ఆస్తిని తన దాసులకు అప్పగించిపోయెను. తన దాసులకు అప్పగించిపోయాను. సో ఇప్పుడు ఏమన్నాడంటే బిజినెస్ చేయమన్నాడు. సో దేవుడు మనకి సమయం ఇచ్చాడు, టైం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అలాగే ట్రెజర్ ఇచ్చాడు. ఈ 3 ఇచ్చాడు. ఈ 3 ఈ బిజినెస్లో మనం ఎలా వాడుతున్నాం అనేది మనం
ఒకటొకటిగా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది టైం. పటాబి నీకు రోజుకి 24 గంటలే ఉంటాయా, ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటాయా? 24 గంటలు. పౌలు నీకు కూడా అంతేనా? కదా, అందరికీ 24 గంటలే ఉంటాయి. కొన్ని గడియారాలు ఏమన్నా ఎక్కువ ఉంటాయా, తక్కువ ఏమన్నా ఉంటాయి, ఏముండవు కదా. సో అందరికీ 24 గంటలు. సో ఈ 24 గంటల్ని దేవుని సమయం ఇది అనే కాన్షియన్స్తో గడపకపోవడమే మనకు వచ్చిన సమస్య. సమయాన్ని మనం ఎలా చూస్తున్నాం? సమయము ఈజ్ ఈక్వల్ టు జీవితం. చెప్పండి. ఈ గమనానికి చాలామంది రారు. సమయము ఈజ్ ఈక్వల్ టు జీవితం. మీకు ఇది అర్థం అవ్వాలంటే చెప్తాను. ఐసీయూలో పేషెంట్ని డాక్టర్ వచ్చి చెప్తాడు 3 రోజుల్లో చచ్చిపోతాడు, లేకపోతే 3 గంటల్లో చచ్చిపోతాడు అన్నాడు. ఆ 3 గంటలు ఏంటండి? 3 గంటల్లో చచ్చిపోతాడు అని అన్నారు కదా. ఆ 3 గంటలు ఏంటి? జీవితం. సార్ బతికించండి సార్ ఒక్క వారం రోజులన్నా బతికించండి సార్. అమెరికాలో వాళ్ళ అమ్మాయి ఉంది సార్, చివరి చూపు చూసుకుంటా సార్, చివరి మాట మాట్లాడతా సార్, ఒక్క వారం బతికించండి. అంటే ఈ వారం ఏంటండి? ఈ వారం రోజులు అంటే 48, 24x7 ఈ గంటలు ఏంటండి? జీవితం. సమయము ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి, యవనస్తులు చెప్పాలి మీరు ముఖ్యంగా, సమయం ఈజ్ ఈక్వల్ టు జీవితం. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ టైమ్, వాట్ యు ఆర్ వేస్టింగ్? యు ఆర్ వేస్టింగ్ లైఫ్. యు ఆర్ పాసింగ్ టైమ్ మీన్స్ we are passing life just like that. మనం టైం వేస్ట్ చేస్తున్నాము అంటే జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాము. మనం టైంని పాస్ చేస్తున్నామంటే జీవితాన్ని పాస్ చేసేస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు నీకు ఇచ్చిన పని కదా, దేవుడు నీకు ఇచ్చిన పని. ఇప్పుడు మహేశానికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఏంటి అదే అంటే 108లో రోగుల్ని వారి యొక్క సేవలు అందించి వారిని సురక్షితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం. అదే ఆయనకి ఇచ్చిన పని కదా. స్టూడెంట్స్గా దేవుడు మీకేమిచ్చాడు? చదువుకోవడం అనే పని ఇచ్చాడు. గృహిణులుగా మీకో పని ఇచ్చాడు. కుటుంబ యజమానులుగా మాకో పని ఇచ్చాడు. నీ పనిని నువ్వు చేయడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని వేస్ట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడిచ్చిన పనిని కూడా నువ్వు వేస్ట్ చేసేస్తున్నావు. నువ్వెంత పని చేస్తే అంత జీతాన్ని పొందుతావు. ప్రియమైన వారలారా, ఈ సమయాన్ని మనము ఏం చేస్తున్నామంటే చాలా ఈజీగా పోగొట్టేస్తున్నాం. ఎఫెసీ పత్రికలో ఈ మాట చెప్తా ఉన్నాడు చూడండి. ఎఫెసీ పత్రికలో మనము సమయాన్ని ఎలా వేస్ట్ చేసేస్తున్నామో చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. సమయమును పోనిచ్చువాడు ఎవడు? మీరు ఆగండమ్మా, మీరు చెప్పండి. సమయమును పోనిచ్చువాడు ఎవడు? సమయమును సద్వినియోగము చేసుకొనివాడు ఎవడు? జ్ఞాని.
సమయమును సద్వినియోగం చేసుకోవడం రావట్లేదు చాలామందికి. నేను ఒక ఒక ఉదాహరణ చెప్తాను, మీరు సమాధానం చెప్పాలి. వరి నాట్లు ఎప్పుడు వేస్తారండి? వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. ఎప్పుడు వేస్తారు వరి నాట్లు? వర్షాకాలంలో వేస్తారు. పంట ఎప్పుడు కోస్తారు? ఎండాకాలంలో కోస్తారు. ఇది పద్ధతి. ఎండాకాలంలో వరి నాట్ల కోసం కష్టపడితే ఆయన ఏమంటారు? ఫూల్ అంటారు, మూర్ఖుడు అంటారు. ఎందుకు? వీడు ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వేయాలి గింజలు? వర్షాకాలం వేయాలి. వర్షాకాలం వీడు ఏం చేశాడు? టైం పాస్ చేశాడు. ఇప్పుడు లేట్ అయిపోయింది. ఇప్పుడు వీడు అవే గింజలు ఎండాకాలం వేయడానికి ఎంత కష్టపడాలండి? ఒక్క మొక్క నిలబెట్టడానికి ఎండాకాలం ఎంత కష్టం. ఈనాడు చాలామంది యవనస్తులు వర్షాకాలం విత్తనాలు నాటాల్సిన టైంలో టైం పాస్ చేసి ఎండాకాలం వస్తుంది అంటే జీవితం ముగిసిపోతున్న సమయం వస్తుంది అంటే యవన దశ ముగిసిపోయి వాళ్ళు మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చేటప్పటికి ఈ ఎండాకాలంలో జుట్టు పీకేసుకుని ఎక్కడికి తిరిగి అక్కడికి తిరిగి అక్కడికి తిరిగి ఎక్కడికి తిరిగి జుట్టు పీకేసుకుంటున్నారు. ఈ జుట్టు పీక్కోవడం ఎప్పుడు పీక్కోవాలేడు చెప్పాలి? వర్షాకాలంలో పీక్కోవాలి. అంటే ఆ చక్కగా చదువుకునే ఆ ప్రెషియస్ టైం ఉంటుందే, అప్పుడు పీక్కోవలసిన జుట్టు ఈడెప్పుడు పీక్కుంటాడంటే ఎండాకాలం వచ్చేసాక. అమ్మో నాకు మంచి సెటిల్మెంట్ లేదు, అమ్మో నాకు మంచి ఉద్యోగం లేదు, అమ్మో అని అప్పుడు పీక్కుంటాడు. నేను ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సచ్ ఎ మేనర్. నువ్వు నైట్ అవుట్లు చేయాలి ఎప్పుడు? ఎండాకాలమా వర్షాకాలమా? వర్షాకాలం నైట్ అవుట్లు చేయాలా? వర్షాకాలమేమో సెల్ ఫోన్ వేసుకుని టిక్కు 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 మన నైట్ అవుట్లు చేసి, ఎండాకాలం కరెక్ట్గా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు లేకపోతే సెటిల్మెంట్ కోసం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేటప్పుడు నైట్ అవుట్ల మీద నైట్ అవుట్లు చేస్తే ఏం ఉపయోగం? ఎండాకాలం ఒక్క మొక్క నిలబెట్టడానికి నువ్వు తలకిందులు తపస్సు చేయాలి. ఈనాడు మొక్కలు నిలబడట్లేదు. ఎందుకంటే ఈడు వర్షాకాలం నిద్రపోయాడు, ఎండాకాలం ఆ మొక్క నిలబెడతానికి కింద మీద పడిపోతున్నాడు. ఎక్కడ నిలబడద్దాం మొక్క? చాలా బాధతో చెప్తున్నాను ఈ మాటలు నేను. ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. చదవాల్సిన సమయంలో చదవక చేతికొచ్చిన అవకాశాలని జారవిడి చేసుకుని, నా కుటుంబాల్లో ఉన్నాయి ఇటువంటి ఎగ్జాంపుల్స్. చేతికొచ్చిన అవకాశాలని జారవిడి చేసుకుని ఎవరైనా సలహా ఇస్తే రివర్స్ అయిపోయి వాళ్ళ మీద ఆ వర్షాకాలంలో వేయాల్సిన మొక్కలు వెయ్యక ఫర్ లైఫ్ టైం కన్నీళ్లు విడుస్తున్న వాళ్ళని నేను చూశాను. కాబట్టి విద్యార్థులారా, దేవుడు మీకు ఇచ్చిన పని మీరు పుస్తకాల ద్వారా దేవునిని మహిమపరచడం, పుస్తకాల ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం, ఇది దేవుడు మీకు ఇచ్చిన పని. ఈ వర్షాకాలం నిద్రపోయి ఎండాకాలం అంతా ఎడారైపోయిన తర్వాత ఏ అవకాశాలు కంటికి కనబడని సమయంలో కింద పడి మీద పడి అక్కడికి పడి ఇక్కడికి పడి అక్కడికి తిరిగి అవస్థలు పడిపోతున్నారు. కాబట్టి ప్రేమైన వర్లరా చూడండి, ఎవడు జ్ఞాని ఎవడ అజ్ఞాని చూద్దాం. మరలా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక a fool, he just passes his time just like that. విద్యార్థుల గురించి చెప్పాను. మిగిలిన ఏరియాస్లో కూడా
వీఆర్ జస్ట్ పాసింగ్ ద టైమ్ లైక్ దట్ కదా. ఆ మూడో వ్యక్తి ఉన్నాడే, 1,00,000 తీసుకొని వ్యాపారం చేయకుండా కప్పెట్టేసినోడు అంటాడు చివరిలో దేవుని యొక్క ఏర్పాటు మీద ప్రశ్నించి, నువ్వు విత్తని చోట కోయి వాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు అని నేను ఎరిగి భయపడ్డానంటాడు. అంటే అసలు వాడు క్యారెక్టర్స్, దేవుని క్యారెక్టర్సే మార్చేసి రివర్స్ దేవుని మీదకి. చెయ్యాల్సిన సమయంలో వ్యాపారము చేయకుండా ఫలితాలు వచ్చేటప్పటికీ దేవునిని నిందించేసే స్థితిలో విశ్వాసులు మారిపోతారా అంటే మారిపోతారు. వీఆర్ జస్ట్ పాసింగ్ ద టైం. పాసింగ్ టైం మీన్స్, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ స్టార్టింగ్లో చెప్పాను, టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. పాసింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు పాసింగ్ లైఫ్. వేస్టింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్. సో దేవుడు మన జీవితాలకి లెక్క అడుగుతాడు. ఏం చేసావు నేను నీకు ఇచ్చిన టైంని? జస్ట్ పాస్ చేసేసాను అంతే. పాస్ 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 పాస్. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనవలెను. అలాగే దేవుడు మనకిచ్చిన సామర్థ్యాలు దేనికోసం వాడతాం? ఎనర్జీస్. మనకి చాలా సామర్థ్యాలు ఉంటాయి కదండి, చాలా సామర్థ్యాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది, అదొక సామర్థ్యం. మనుషుల్ని ఇట్టే తన లైన్లోకి తెచ్చుకునే సామర్థ్యం ఉంటుంది కొంతమందికి కష్టపడే సామర్థ్యం ఉంటుంది, కొంతమందికి సిగ్గుపడని సామర్థ్యం ఉంటుంది. అంటే ఊరికనే సిగ్గుపడిపోరు, ఊరికనే మూతి ముడిచేసుకోరు. అదొక సామర్థ్యం, అదొక టాలెంట్ అది. కదా. కొంతమంది మనుషులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించే సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. నేను సువార్త ఆస్పెక్ట్ చెప్తున్నా. చదువు, ఉద్యోగాల్లో కూడా సామర్థ్యాలు ఉంటాయి చాలామందికి. దేవుడు ఇచ్చిన సామర్థ్యాలు అవి. ఏం చేసావు? ఏం చేస్తున్నావు? నీ సామర్థ్యాలు దేనికోసం ఖర్చు పెడుతున్నావు అడుగుతాడు దేవుడు. నీ సోర్స్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు? అంటే దేవుని నామ మహిమ ఘనత కోసం. ఉదాహరణకి చెప్తున్నానే, ఇక్కడ CT100 బండి ఉంటుంది ఒకటి ఇక్కడ. అది స్వార్థ కోసమే కొన్నాను, స్వార్థలోనే వాడాను, ఇప్పటికీ స్వార్థకే విడిచిపెట్టాను దాన్ని. మన దగ్గర ఉన్న మనకున్న రిసోర్సెస్ని దేనికి వాడుతున్నావు నువ్వు? నీకు దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన వస్తువుల్ని దేనికి వాడుతున్నావు? జీవన సంబంధమైన వ్యాపారం కోసం వాడుతున్నావా? పరలోక సంబంధమైన వ్యాపారం కోసం వాడుతున్నావా? ఒకవేళ నాకు ఫ్రాంచైజీ ఇచ్చిన వాడి కోసం గనక వాడితే చివరి రోజున వచ్చి అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. అమ్మో వద్దనా, అక్కడికి వెళ్తే ఎండలో పని చేపిస్తారు, వద్దు. అబ్బో అక్కడికి వెళ్తే దుమ్మన్నా, వద్దు. అబ్బో అక్కడికి వెళ్తే ఆ బాక్సులు మోయిపిస్తారన్నా, వద్దు. ఉద్యోగాల్లో కూడా తప్పించుకుంటారు చాలామంది. ఆ పని నువ్వే చేస్తావు, లేకపోతే నువ్వు చెయ్యాలా, నీ బాస్ నీ మీద ఆధారపడ్డాడు, తప్పించుకోవడం. పరలోకమందున్న మన బాస్ చూడట్లేదా నువ్వు తప్పించుకుంటున్నావని? సో నీ సామర్థ్యాలు దేనికోసం వాడుతున్నావు?
చివరిగా నీ ట్రెజర్స్, నీ దగ్గర ధనం దేనికోసం వాడుతున్నావు? కొంతమందిని టైంని వాడేస్తారు, ట్రెజరర్స్ని వాడేస్తారు, ధనం దాచేసుకుంటారు. దేవుడు అంటా ఉన్నాడు, పరలోకములో మీకు ధనమును కూర్చుకొనండి, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. నీకున్న ధనాన్ని దేనికి వాడుతున్నావు కదా? దేనికి వాడుతున్నావు? కొంతమంది కుర్రాళ్ళు పుష్ప 2కి 500 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళిపోతారు. అదే రోజున పొరపాటున చర్చికి రావాల్సి వస్తుంది. ఎంత ఎత్తాడంటే 10 రూపాయలు ఎత్తాడు. అంటే ఉదాహరణకి చెప్పాను. పుష్ప సినిమాకి ఏమో 500, దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో 10 రూపాయలు. చాలే. నీ ధనం దేనికి వాడుతున్నావు? దేవుడు చూడట్లేదా? నువ్వు దాచేసుకోవట్లా? దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దాచేసుకోవట్లా నువ్వు? కాబట్టి ప్రియమైన వర్లరా, గృహ నిర్వాహకత్వము దేవుడు మనకిచ్చాడు. నా బిజినెస్ని చెయ్యి అని ఇచ్చాడు. ఇష్టపడి చేస్తే జీతం వస్తుంది, ఇష్టపడి చేస్తే బహుమానం వస్తుంది. నువ్వు చేయకపోతే ఎందుకు ఇచ్చాను ఈ దయా సంవత్సరం అనే ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని నేను ఎందుకు ధరింపజేశాను? ఎందుకు ఈ ఫ్రాంచైజీ ఇంకొకడికి ఇచ్చేసుకుంటే బెటర్ కదా అని అనుకుంటాడేమో దేవుడు. వీడు ఎంతసేపు తన శరీరం యొక్కయు తన మనసు యొక్కయు కోరికలు తీర్చుకోవడంలోనే బిజీగా ఉన్నాడు తప్ప, నా ప్రాణమా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తన శరీరం యొక్కయు తన మనసు యొక్కయు కోరికలు తీర్చుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. కానీ వీడికి నా బిజినెస్ మీద మనసు లేదు, తన దేహము ద్వారా నన్ను గణపరచాలన్న ఆశ లేదు, తన 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 ఉద్యోగము ద్వారా తన చదువు ద్వారా నన్ను గణపరచాలన్న ఆశ లేదు. నేత్రాశని గణపరుచుకోవడమే, శరీరాశని గణపరుచుకోవడమే, తన నాలికను తృప్తిపరచుకోవడమే, తన శరీరాన్ని సుఖింపజేసుకోవడమే. వీడికి ఎంతసేపు దాని మీదే ఆశ తప్ప నా పరలోకం గురించి, నశించే ఆత్మల గురించిన భారం వాడికి లేదు. ఎందుకు ఇచ్చాను వీడికి ఎక్స్ట్రా సంవత్సరం టెర్మినేట్ చేసేయకూడదు? రిలయన్స్ షాపింగ్ మాల్ పక్కన మూడు షాపింగ్ మాల్స్ పెట్టారు. ప్యాంటలూన్స్ ఒకటి, అన్లిమిటెడ్ ఒకటి పెట్టారు. ఫ్రాంచైజీ ఎక్కడో ముంబైలో ఉంటాడు వాడు, ఫ్రాంచైజీ ఇచ్చారు కదా. ప్యాంటలూన్స్ ఎత్తేసినట్టున్నాడు కదా, ఎత్తేసారు. ఎందుకు చేయలా? వ్యాపారం చేయలేదు. ఎందుకు? కరెంటు బిల్లు వేస్ట్, ఎందుకు జీతాలు వేస్ట్, ఎందుకు ట్యాక్సులు వేస్ట్, ఎందుకు కట్టాలి నేను? ఒకవేళ దేవుడు మన జీవితాలను కూడా టెర్మినేట్ చేసేస్తాడేమో. ఎందుకు ఇచ్చాను ఈ సంవత్సరం? ఎందుకు ఇచ్చాను? ఒకవేళ ప్యాంటలూన్స్ మేనేజర్ అంటాడు, సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్క సంవత్సరం ఇవ్వండి సార్, ఈ ఒక్క సంవత్సరం, సరే ఈ ఒక్క సంవత్సరం. అన్లిమిటెడ్ ఆడు కూడా ఎత్తేసాడు. అది నీ వలన నా సామర్థ్యం ఎందుకు వేస్ట్ అయిపోవాలా? తీసేయి, లేపేయి, టెర్మినేట్ చేసేయి అంటాడేమో. కాబట్టి ప్రియమైన వర్లరా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వ్యాపారం చేద్దాం. దేవుని వ్యాపారం భయముతోనూ వణుకుతోనూ చేద్దాం. దేవుని వ్యాపారం భయముతోనూ వణుకుతోనూ చేద్దాం. ఈ జీవన సంబంధమైన జీవన వ్యాపారం నుంచి దేవుని వ్యాపారంలోనికి మనం మారిపోదాం. సో దేవుడు నీకు ఎక్కడైతే తన వ్యాపారాన్ని నీకు ఇచ్చాడో దానిని బహు భయముతోనూ జాగ్రత్తతోనూ చేసిన ఎడల మనకు జీతం వస్తుంది. ఒకవేళ లేకపోతే
ఒకవేళ తీసేయి, ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఇది నా నీళ్ళు తాగేస్తుంది, నా సూర్యరశ్మిని తీసుకుంటుంది, నా వాటర్ని, నా ఎయిర్ని పీల్చేసుకుంటుంది. ఎందుకు దీనివల్ల స్పేస్ వేస్ట్, సూర్యరశ్మి వేస్ట్, ఆక్సిజన్ వేస్ట్, వాటర్ వేస్ట్, లేబర్ వేస్ట్, ఎందుకు దీనికి తీసేయి అంటాడేమో. ఎప్పుడో అనాలి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అడ్డం పడి, ఆ తోటమాలి అడ్డం పడి, అయ్యా ఈ సుకుమార్ గారికి ఈ సంవత్సరం ప్రభు, ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరం ప్రభు, అయ్యా నరకొద్దు ప్రభు, నరకొద్దు, వద్దయ్యా, ఈ ఫ్రాంచైజీ ఇంకొక సంవత్సరమే, ఈ సంవత్సరం ఖచ్చితంగా చేస్తాడయ్యా. ఈ జీవన వ్యాపారం కాదు, నీ వ్యాపారం చేస్తాడు. ఈ టైంని జస్ట్ అలా పాస్ చేసేయడయ్యా. అయ్యా ఇంకొక సంవత్సరం బుద్ధి తెచ్చుకుంటాడు ప్రభు. బుద్ధి లేకుండా ఉన్నాడు, ఏదో అజ్ఞానం, బుద్ధి తెచ్చుకుంటాడు. అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అని దేవుడు బతిమాలుతున్నాడు. కాబట్టి మన ఫ్రాంచైజీ క్లోజ్ చేయట్లేదు, ఇంకా మనం బ్రతుకున్నాం. ఒకవేళ దేవుని వ్యాపారం విడిచిపెట్టి మన వ్యాపారాలు మనం చేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఉంచాల్సిన అవసరం దేవుడికి లేదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం వ్యాపారం చేద్దాం. ఎప్పుడైతే వ్యాపారం చేశాడో చూడండి, దేవుడు చెప్పిన ఆ మాటని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 2 తలాంతులోడు కూడా సేమ్ అలాగే ఇచ్చా. కాబట్టి ప్రియమైన వారలారా, 1 తలాంతుడు సోమరుడు, ఆ సోమరుడిని ఏమన్నాడో తెలుసా? 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి ఏమన్నాడు చూడండి, సోమరివైన చెడ్డదాసుడా. సమయాన్ని పాస్ చేసేవాడిని ఏమంటారండి? సమయాన్ని జస్ట్ అలా పాస్ చేసేవాడిని ఏమంటారు? సోమరే, కరెక్టే, మీరే చెప్తున్నారు, ఇలా చెప్పట్లా. సమయాన్ని జస్ట్ అలా పాస్ చేసేవాడిని ఏమంటారు? సోమరుడు అంటారు. వర్షాకాలం కష్టపడకుండా ఎండాకాలం మొక్క నిలబడటానికి బిందులు బకెట్లు నీళ్లు పోసినా నిలబడద్దండి, అది నిలబడద్దా? వర్షాకాలం జస్ట్ అలా నాటితే పెరిగే మొక్కని నువ్వు వర్షాకాలం నిద్రపోయి ఎండాకాలం మొక్కేసి దానికోసం కింద మీద పడితే నిలబడుతుంది అది కదా? ఎంత అజ్ఞానం. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట సమకూర్చుకొని నువ్వు ఎరుగుదవా? అట్లయినా నీవు నా సొమ్మును సాహుకారుల దగ్గర ఉంచవలసి ఉండెను, నేను వడ్డీతో వచ్చి తీసుకుందినే అని చెప్పి ఈ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఫ్రాంచైజీ లేపేసి వీడు స్టాక్ అంతా తీసుకెళ్ళి బాగా బిజినెస్ చేస్తున్నాడు కదా, ఆడి దగ్గరికి ఇచ్చేయండి స్టాక్ అన్నాడు. అంతే, వీడి దగ్గర స్టాక్ అంతా తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేయండి. ఎందుకంటే వ్యాపారం చేసి వాడికి స్టాక్ ఇస్తాను, వీడికి ఎందుకు స్టాక్? డెడ్ స్టాక్ అయిపోవట్లా అంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నా గురించే చెప్పాడు అని అనుకోవద్దు. ఇది నా గురించి కూడా. కాబట్టి దేవుని వైపు చూద్దాం. మనలో ఉన్న ఆ దేవుని వ్యాపారం చేసే ఆ అనుభవం మనలో లేదు. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నీకోసం వ్యాపారం చేస్తానయ్యా, నేను ఆత్మల్ని సంపాదిస్తానయ్యా, నేను ఎక్కడున్నా, ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, బిజినెస్ చేస్తున్నా, చదువుకుంటున్నా, నేను ఇంట్లో ఉండి వంట చేస్తున్నా,
పక్కింట్లో వాళ్ళకి నేను సువార్త చెప్తానయ్యా, నీ వ్యాపారం నీ గురించి ఆలోచిస్తానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వ్యాపారాన్ని అయ్యా 5 తలాంతులు మరొక 5 తలాంతులు చేసినట్లుగా నేను డెవలప్ చేస్తాను ప్రభా అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు వలలో మనం చేయి వేద్దాం.